హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. అండ్ చాలా రోజులు అవుతుంది అయిపోయి. కాకపోతే నేను వీడియో ఈరోజు పెడుతున్నాను కాబట్టి మీకు శుభాకాంక్షలు అయితే చెప్పేశాను. అందరూ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతము ఖర్చు లేకుండా అలా చేసుకున్నాను. అలానే పూజ కూడా చాలా ప్రశాంతంగా అలానే నాకు మనసుకు నచ్చినట్టుగా చేసుకున్నానండి. ముందైతే తెల్లవారుజామునే 4 గంటలకి నిద్ర లేచి వాకిలంతా శుభ్రం చేసుకొని ఇలా ద్వార పూజ, గడప పూజ ఇంటి ముందు అలానే నీట్‌గా చేసుకున్నాను. అంటే నా మనసుకు తగ్గట్టుగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా ద్వార పూజ అలానే బయట వాకిల దగ్గర కూడా నాకు వచ్చినట్టు నాకు నచ్చిన పద్ధతిలో అయితే ముగ్గులు వేసి అమ్మవారిని అయితే ఆహ్వానించేసానండి. ఇంకా తర్వాత లోన్ అయితే అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఏంటంటే నేను పూజకు సంబంధించిన వస్తువులైతే మాత్రం చాలా అంటే చాలా తక్కువండి. నేనేమనుకున్నానంటే పోయినసారి అయితే కొంచెం కొంచెం ఎక్కువగా చేశానులేండి. ఇప్పుడు అలా కాదు. పెద్దవాళ్ళు ఎలా చేసుకున్నారో అలా చేసుకుందాము అనేసి అనుకున్నాను. ఎక్కువ ఖర్చు లేకుండా. నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకునటానికి బంగారం ఏమీ తీసుకోలేదండి. అలానే చీర కూడా తీసుకోలేదు. ఇంకా ఎక్కువ ఆడంబరాలతో అయితే పూజ అయితే చేసుకోలేదు వ్రతము. నేనైతే వ్రతానికి సంబంధించిన వస్తువులు ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతం అనుకుంటే ఈరోజు సాయంత్రము నేను 2 కొబ్బరికాయలు, అరకిలో బెల్లము, శనగలు, పసుపు, కుంకుమ ప్యాకెటు, ఇంకా అంతేనండి. మిగతా అన్నీ కూడా నాకు ఇంట్లోనే ఉన్నాయన్నమాట. నేను పూలు కూడా కొనలేదు. మా ఇంట్లో చెట్లకున్న పూలు అలానే మా ఇంటికి ఎదురుగా ఉన్న చెట్లు పూలు, తెల్ల పూలు ఇలా పూజకైతే వాడుకున్నాను దండ కట్టి. ఇంకా ఇక్కడైతే ఉంటుంది కదా, ముందైతే మనము రెడీ అయిపోయి తర్వాత పూజలోకి అయితే కూర్చోవాలి. ఇంకా ఏం చేశానంటే ఫస్ట్ నైవేద్యాలు కూడా అండి, శనగలు నానబెట్టాను ముందు రోజు నైటు. అలానే పరమాన్నము, బెల్లము ఇవేనండి నేనైతే అమ్మవారికి నైవేద్యాలు కూడా చేసింది. అలానే అమ్మవారికి వాయనం కింద ఏం చేశాను అని అంటే అమ్మవారికి నా దగ్గర ఉన్న జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, వాడనివి జాకెట్ ముక్కలు, ఆ జాకెట్ ముక్కలు అలానే నా దగ్గర గాజులు కూడా వాడనివి ఉన్నాయండి డజను. అవి ఇంకా అలానే శనగలు, పాసము, బెల్లము అలానే పసుపు, కుంకుమ అమ్మవారికి వాయనం కింద నేను ఇచ్చిందనమాట. సో 121 రూపాయి డబ్బులు అమ్మవారికి వాయనం కింద పెట్టుకున్నాను. ఏంటంటే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, 121 రూపాయి డబ్బులు, గాజులు, ఇంకా నేను చేసిన నైవేద్యము ఇలా ప్రిపేర్ చేసుకొని వాయనం కింద రెడీ చేసి పెట్టుకున్నాను. అలానే అంటే పూజలో ఇప్పుడు 9 దారాలు అంటే 9 పోగులు అంటారు కదా, 9 పోగులు పోసి పసుపు రాసి అమ్మవారికి రూపు బదులు పసుపు కొమ్ము కట్టానండి, అది వేశాను. అలానే నా దగ్గర ఉన్న గోల్డ్ పసుపు నీళ్ళతో కడిగి అమ్మవారికి అలంకరించాను. ఇంకా చీర బదులు జాకెట్ ముక్క పెట్టాను వాయనంలో అమ్మవారికి. అలానే కలశం మీద కూడా జాకెట్ ముక్క పెట్టాను. నా దగ్గర ఉన్న వాటితో యూజ్ చేయని వాటితోటి, యూజ్ చేసినవి అసలు పెట్టకూడదండి అమ్మవారి దగ్గర. ఇంకా యూజ్ చేయని మాత్రం అలంకరించుకున్నాను. అంతే కదండి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆడంబరాలకు పోయే బదులు మనకి నచ్చిన విధంగా మనకు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటే బాగుంటుంది. దేవుడు అది పెట్టాడా ఇది పెట్టాడా అని చూడండి. మనకు నచ్చినట్టుగా చేసుకోవటము, ఉన్న దాంట్లో మంచిగా చేసుకోవటమే కావాలి కదా. నాకైతే ఖర్చు అయింది వరలక్ష్మి వ్రతానికి 200నండి. అండ్ 200 కూడా తక్కువే నాకు తెలిసి. నేను చెప్పాను కదా, కొబ్బరికాయలు, బెల్లము, పసుపు కుంకుమ ప్యాకెటు, శనగలు, 2 పసుపు కొమ్ములు తెప్పించాను. చెప్పానుగా రూపు బదులు పసుపు కొమ్ము వేశాను. అలానే నా దగ్గర ఉన్న గోల్డ్ అలంకరించాను. అలానే తోరణాలు 2 రెడీ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారి దగ్గర పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి వ్రతం చదువుకొని అలానే నేను ఫోన్లో పెట్టుకొని వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పుడు నేను పరమాన్నం వండినా కూడా అంటే దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు సో ఇలా ఇత్తడి దాంట్లోటి చేస్తానండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే చాలా చాలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ అలానే మాకు ఫామ్ ఉంది కదా, ఇంకా పాలకైతే లోటు ఉండదు.
ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు బిందెతో పోస్తున్నారు ఏంటి అని పాలు. ఫామ్ ఉంది కదండి, ఇంకా మేము ఎక్కువగానే పాలు పోసి వండుదామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మరి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్స్లో షేర్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారనేది కూడా చెప్పండి. నేనైతే చాలా వీడియోస్ చూశాను అండ్ యూట్యూబ్లో ఎక్కువగా అంటే ఎవరిష్టం వాళ్ళేండి చేసుకుంటారు. నాకు నచ్చినట్టుగా తోచిన విధంగా చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవైతే మా చెట్టుకు ఉన్న తెల్ల పూలు కోసి మాల కట్టి ఇలా పటానికి అలానే దేవుడు గుడికి అండి పూజా మందిరానికి అలంకరించాను. ఇక్కడ కలశం పెట్టుకున్నాను. అలానే నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఇంకా ఆ విగ్రహం పెట్టుకొని ఇట్లా పూజ చేసుకున్నాను. వాయనం చూసారు కదా, ఈ ప్లేట్లో ఉన్నది ప్రసాదము గాజులు ఇవ్వండి. సో ఇలా చేసుకున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలానే అందరూ ఇలానే చేసుకోవాలని లేదు, కాకపోతే ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు. సో ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.